వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ప్రపంచ రెడ్ క్రాస్ డే సందర్భంగా భీమవరం పట్టణం రాయలం నందు జిల్లా కలెక్టర్ సి నాగరాణి ఆదేశాల మేరకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంస్థ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి MSVS బద్రిరాజు, రెడ్ క్రాస్ చైర్మన్ ఎన్ రామరాజు, మెడికల్ ఆఫీసర్ ఎస్ మల్లేశ్వరరావు, సీనియర్ కోఆర్డినేటర్ AVB చార్యులు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు. ఈరోజు గౌరవనీయ జిల్లా కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీమతి సి నాగరాణి గారు ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని శాఖలు కూడా నెలకొకరు చొప్పున శాఖ పరిధిలో ఉన్న కార్యాలయాలు, సంస్థలు, సిబ్బంది నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేయమని మేడం ఆదేశించడం జరిగిందండి. అందులో భాగంగా మే 9వ తేదీ ఈరోజు మనం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ నందు, రాయలం నందు, అదేవిధంగా నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రి నందు, అదేవిధంగా తణుకులో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు ఒకేసారి ఈ 3 సెంటర్లలోనూ కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేము బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందండి. దీనిలో భాగంగా భీమవరం మరియు తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, పాలకొల్లు అన్ని మున్సిపాలిటీసు, అదేవిధంగా ఈ జిల్లాలోని కర్మాగారాలు, సంస్థలు, షాపింగ్ మాల్స్ అన్ని సంస్థల వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు నిర్వహించడం జరుగుతుందండి. దాదాపు 100 నుంచి 120 మంది డోనర్స్ నుంచి ఈరోజు మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేశాము. ఈ కార్యక్రమంలో ముందుకు వచ్చిన అందరికీ నా ధన్యవాదాలండి. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల నుంచి, అదేవిధంగా ఇక్కడ భీమవరంలో ప్రముఖంగా అనేక మంది బ్లడ్ డొనేషన్ డోనర్స్ ఉన్నారండి. వారందరి సహకారం కూడా ఈరోజు తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాము. ఈరోజు మే 9వ తారీఖు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జిల్లా లేబర్ ఆఫీసర్ లక్ష్మి గారు సాధ్యంలో భీమవరంలో లేబర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి స్వచ్ఛందంగా ఈవేళ వచ్చి రక్తదానం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానం చేయాలి. 18 సంవత్సరాల కాడి నుంచి 60 సంవత్సరాల లోపు ఎవరన్నా సరే రక్తదానం చేయొచ్చు. ఈ భారతదేశంలో 1,00,000 పైన మంది, 1,08,000 మంది ఎంతమందో చూపు లేని వాళ్ళు ఉన్నారు. అలాగే మనిషి చనిపోయిన తర్వాత 8 గంటల లోపు వరకు కళ్ళు పనిచేస్తాయి. ఆ కళ్ళు కూడా డొనేట్ చేస్తే భారతదేశంలో చూపు లేని వాళ్ళు ఉన్నాళ్ళని చూపునిచ్చే వాళ్ళు అవుతాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రక్తదానాన్ని, నేత్రదానాన్ని ప్రోత్సహించాలి. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు 1998లో బ్లడ్ బ్యాంక్ పెడితే 1999 నుంచి కూడా స్వచ్ఛందంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానం చేయడానికి ముందొచ్చారు. చనిపోతే దేశం కోసం చనిపోతా, చనిపోయాక నా మృతదేహం మీద జాతీయ జెండా ఉండాలని మురళీ నాయక్ తరచూ తనతో చెప్తూ ఉండేవాడని మురళీ నాయక్ మేనమామ భావోద్వేగానికి గురయ్యారు. తన మేనలుడు దేశం కోసం పోరాడి వీరమరణం పొందినందుకు గర్వపడుతున్నానని అన్నారు. నా 2 కొడుకులను కూడా దేశం కోసం పోరాడడానికి భారత సైన్యంలోకి పంపిస్తానని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను 2 రోజుల్లో పూర్తిగా హతమార్చాలని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలియజేశారు. మా అక్క కొడుకు, మా మేనల్లుడు. తనకి చిన్నప్పటి నుంచి చదువు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆర్మీ ఉద్యోగం వచ్చేంత వరకు మేము బాగా సహకరించాము. తను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉద్యోగం చేస్తున్నాడు. తనకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు నాసిక్లో తను ట్రైనింగ్ తీసుకున్నాడు 6 మంత్స్. నాసిక్లో ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాంకి జాబ్ పోస్టింగ్ ఇచ్చారనమాట. అస్సాంలో 1 ఇయర్ జాబ్ చేశాడు. ఆ అస్సాంలో 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత మళ్ళా పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. పంజాబ్లో జాబ్ చేస్తూ మొన్న అంటే 2 డేస్ బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు. నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు. తను ఒకటే, ఈ ఉద్యోగం వద్దురా అన్న కూడా తను ఒకటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం వద్దురా, మనకి ఏదో కూలీ నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు. మా అక్క, మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్. వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు. అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు. తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. కానీ ఒక చిన్న విషయము, తను ఎప్పుడు మేము మర్చిపోలేము.
తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను, పాకిస్తాన్ లో ఉండే ఉగ్రవాదులకి వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, 2 రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నాకుండే 2 కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను. ఆ దేశం కోసమే పోరాడతాం, దేశంతోనే ఉంటాము. పాకిస్తాన్ నా కొడుకులకి తరిమి కొట్టాలి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంలో మా భానుప్రకాష్ రెడ్డి గారు, ఆనంద్ గారు ఈ రోజుని వెంకటేశ్వర స్వామిని వారి యొక్క ఆశీర్వదన బలంతో ఆపరేషన్ సింధూర అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారు. వారికి ఇంకా కూడా సైనికులకి ఉత్సాహాన్ని నింపాలి, వారికి శక్తిని ఇవ్వాలని స్వామివారిని కోరుకుంటూ, స్వామివారి యొక్క దయ మూలంగా ఏదైతే 400 ఏదైతే ఉందో సుదర్శన్ అనే పేరుతో స్వామివారి యొక్క నామకరణం, సుదర్శన్ యొక్క చక్రం వారి చేతిలో ఉండేటువంటి చక్రాన్ని ఈవేళ మరొకసారి పాకిస్తాన్ మీద వినియోగించి ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టేటువంటి గట్టి ప్రయత్నం భారత సైనికులు చేయడం ఏదైతే ఉందో, దీన్ని నిజంగా కూడా స్వామివారి యొక్క అదృష్టం, వారి యొక్క ఆశీర్వచనాలు అనేటువంటి అభిప్రాయం మాకు కలిగింది. అదేవిధంగా స్వామివారు రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క సైనికులకి వారికి ఇంకా ఆత్మస్థైర్యాన్ని నింపి పాకిస్తాన్ కనుసన్నల్లో నిద్రపోయే విధంగా ప్రయత్నం చేయాలని ఆ విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మోడీ గారికి ఇంకా కూడా స్వామివారి యొక్క మనోధైర్యాన్ని ప్రసాదించే విధంగా చేయాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పిఠాపురం ప్రజలు ఎంతో నమ్మకంతో తనను గెలిపించారని, వారి ఆంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతని తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతపురం జిల్లా వజ్రకరూరులో హంద్రీనివా ప్రధాన కాలువ పనులపై ప్రాజెక్టు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రదాడిలో పోరాడి అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా అమరుడైన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపిన మాజీ మంత్రి సాకే శైలజనాథ్. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.